కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా అదోని మండలం పెసలబండ గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్, ఉప సర్పంచ్, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆట పాటలతో అలరించి గణతంత్ర దినోత్సవం ఎంతో మంది త్యాగమూర్తులు పుణ్యఫలమైనని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే మన భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ సమానత్వమేనని, ఎంతో మంది త్యాగమూర్తుల పేరు శ్రేణిస్తూ వారి గురించి చెప్తూ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి వివరిస్తూ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ స్కూల్ పెసరబండ గ్రామంలో గణతంత్ర దినోత్సవం 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా పాఠశాలలో పిల్లలందరికీ కూడా నిన్న మొన్న ఆటలు మరియు కొన్ని గేమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా గెలుపొందినటువంటి వాళ్ళకి బహుమానాలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు. అలాగే త్రివర్ణ పతాకాన్ని మా గ్రామ సర్పంచ్ నరసింహులు కూడా ఆవిష్కరించడం జరిగింది. అలాగే పిల్లలు మంచి ఉత్సాహంతో డ్యాన్సులు నేర్చుకొని చాలా అందంగా వేశారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి మరొకసారి పిల్లలకు, గ్రామ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జోజప్ప, నేను ప్రధానోపాధ్యాయుని, ఎంపీపీ స్కూల్ పెసలబండ. పాలకులు, ఉద్యోగస్తులు, ప్రజలు ఈ ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తేనే రాజ్యాంగం అంటారు. అంటే ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలిసి ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కష్టపడి 2.5 సంవత్సరాలు కష్టపడి రాసినటువంటి రాజ్యాంగము ఈరోజు 1950 26వ తేదీన అమలులోకి వచ్చింది. ఆ రోజు నుంచి మనము అతని చేసినటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం అన్నమాట. అది తేడా స్వాతంత్రానికి, గణతంత్రానికి. ఈ చిన్న సందేశం ఉంది, అంతకంటే ఎక్కువ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ గిఫ్ట్ పెద్దలు 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది.